ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భీకర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచిన ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. దీంతో 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుద్ధాన్ని ముగించినందుకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలను అభినందించారు. అయితే ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మొదట తిరస్కరించిన ఇరాన్ తాజాగా ఈ డీల్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకు ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఇజ్రాయెల్, ఇరాన్లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని తెల్లవారుజామున ట్రంప్ ప్రకటించారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించనున్నదన్నారు. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాలని నెతన్యాహుకు సూచించారు. ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనమయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్. ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనపై మొదట ఫైర్ అయ్యారు ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ. ట్రంప్ తప్పుడు ప్రకటన చేశారంటూ ఆరోపించారు. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణ సూచనలను తిరస్కరించినట్లు ప్రకటించారు. ఇరాన్ చరిత్ర, ఇక్కడి ప్రజల గురించి తెలిసిన వారికి ఇరాన్ లొంగిపోయే దేశం కాదని స్పష్టంగా తెలుసన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్పై దాడుల తీవ్రత పెంచాయి. టెల్ అవీవ్, జెరూసలేం, బీర్షెబా ప్రాంతాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్ దాడుల తీవ్రత ఇజ్రాయెల్లో పలుచోట్ల సైరన్ల మూత మోగింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను హెచ్చరించింది ఐడిఎఫ్. అటు ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో టెహ్రాన్లోనూ సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన తర్వాత గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై దాడులతో ప్రపంచ దేశాలను హడలెత్తించిన ఇరాన్ ఆఖరి నిమిషంలో కాల్పుల విరమణ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ అధికారిక న్యూస్ ఛానల్ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. హజ్మూర్ జలసంధి మూసివేత నిర్ణయాన్ని ఇరాన్ వెనక్కి తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాయి. గల్ఫ్ దేశాలను అంతర్జాతీయ వాణిజ్యంతో అనుసంధానించే ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుండటంపై హర్షం వ్యక్తం చేశాయి.